నేడు వైసీపీలో చేరనున్నారు ముద్రగడ పద్మనాభం. కిల్లంపూడి నుంచి తాడేపల్లికి చేరుకున్నారాయన. కొడుకు గిరితో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. కాపు నేత ముద్రగడ జగన్ సమక్షంలో ఇవాళ పార్టీ కండువా కప్పుకోనున్నారు. జగన్ సమక్షంలో ముద్రగడ ఇవాళ పార్టీ కండువా కప్పుకోనున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు కొడుకు గిరితో కలిసి. అలాగే తాడేపల్లి కూడా ఆయన చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఈ రోజు ఉదయం 10:30-11 గంటల మధ్యలో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు కలిసి వైసీపీలో చేరుతున్నారు. గత కొన్ని రోజులుగా ముద్రగడ పద్మనాభం చేరికకు సంబంధించి చర్చ జరిగింది. ఆయన జనసేన వైపు వెళ్తారా, వైసీపీ వైపు వెళ్తారా అనే చర్చ జరిగింది. దీంతో పాటు ఆయన పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రకటనలు కూడా చేశారు. పవర్ షేరింగ్ తీసుకోవాలి, సీట్లు ఎక్కువ తీసుకోవాలి, పొత్తులో ఉన్నప్పుడు సీట్లు ఎక్కువ తీసుకోకపోతే దానికి ఫలితాలు వేరేగా ఉంటాయి, పవన్ కళ్యాణ్ ని కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది, ఇవన్నీ ప్రకటనలు చేశారు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోకుండా సీట్ల సర్దుబాటు అవి చాలా తక్కువగా పరిమితమయ్యారు. నిన్న కూడా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడారు, చాలా చిన్న పార్టీగా మిగిలిపోయాం మనం పొత్తుల కోసం. అయితే ఇదంతా ఒక నేపథ్యం అయితే మన ముద్రగడ పద్మనాభం తర్వాత ఏ పార్టీలో చేరతారని చర్చ జరిగింది. చివరికి వైసీపీలో చేరతారని ప్రకటన కూడా చేయడం జరిగింది. యాక్చువల్ గా నిన్న 14న రావాలి, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, సీఎం షెడ్యూల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉదయం ఆయన పార్టీలో చేరుతున్నారు. అయితే ముద్రగడ సేవల్ని పార్టీ ఏ రకంగా ఉపయోగించుకుంటుంది, ముద్రగడ కుమారుడికి ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందా, ముద్రగడకి ఏమైనా టికెట్ ఇస్తారా, ఇవన్నీ కూడా కొద్దిసేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కాపు సామాజిక వర్గానికి ముద్రగడ పద్మనాభం చేరిక మరి ఇలాంటి టైంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.